నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణకు కేంద్రం కావాలని అడ్డంకులు సృష్టిస్తుందన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే ప్రధాని మోడీకి ఇష్టం లేదని వ్యాఖ్య. రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్ఏనన్న మంత్రి కేటీఆర్. నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని వెల్లడి. కూకట్పల్లి నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K వాక్. వైద్యులు యువతతో కలిసి స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి. నారా లోకేష్కు సిఐడి నోటీసులు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కావాలనే కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే ప్రధాని మోడీకి ఇష్టం లేదని, ఇటీవల కొత్త పార్లమెంట్లో మరోసారి తేటతెల్లమైందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు గృహ పారిశ్రామిక అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దామరచెర్లలో 4000 మెగావాట్ల మెగా అల్ట్రా థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభానికి నోచుకోకుండా గతంలో ఎన్జీటీ ఇచ్చిన అనుమతులు పరిశీలన చేయమంటే ఏడాది కాలంగా నాంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ 3 గంటల కరెంటు చాలు రైతులకని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ కరెంటు గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడ కూడా ఒక వరి చేను, ఒక వరి కంకి కూడా ఎండిపోయిన దాఖలాలు లేవు. వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ రైతాంగానికి తెలుసు వ్యవసాయం ఏంది, కరెంట్ ఏంది, నీళ్ళు ఏంది, సాగునీళ్ళు ఏంది, కేసీఆర్ ఏందని రైతాంగానికి తెలుసు. వీళ్ళు చేసే అబద్ధ ప్రచారాలు నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. కాంగ్రెస్ వస్తే కరెంటు 3 గంటలు అనే సంగతి కూడా ప్రజలకు తేలిపోయింది. దాంట్లో నుంచి బయటపడడం కొరకు నోటుకు వచ్చిన మాటలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ మాటల్లో కాంగ్రెస్ భాగం పసలేదు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నారు. మోడీ పైన ప్రజలకేం ఆశలు లేవు. ఎన్నిసార్లు వచ్చినా ₹1 విధించేది ఎప్పుడు కూడా లేదు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే మోడీకి ఇష్టం లేదు. అది అనేక సందర్భాల్లో చెప్పిండు. మళ్ళీ కొత్త పార్లమెంట్లో కూడా అదే మాట చెప్పిండు. కానీ మేము మోడీని ఒక డిమాండ్ చేస్తున్నాం. మేము కరెంటు సమస్యల్లో ఉండి ఈ రాష్ట్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ఒకే చోట అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను ప్రారంభం చేసుకొని వెనుకబడిన ప్రాంతమైన నల్గొండ జిల్లాలో దాన్ని ప్రారంభం చేసుకొని శంకుస్థాపన చేసుకొని వెంటనే 3 ఏళ్లలోనే పూర్తి చేయాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా అనేక ఆటంకాలు సృష్టించి మొదట్లో అనుమతులు ఇవ్వకుండా ఆ తర్వాత ఎన్జీటీకి వెళ్ళి అనేక ఆటంకాలు కల్పించినప్పటికీ మరొక వైపు కరోనా అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అన్నింటిని అధిగమించి ఇవాళ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. మరి ఎన్జీటీ ఏదైతే ఈసీ అనుమతులు వచ్చిందో దాన్ని సమీక్షించాలని చెప్పి కేంద్రానికి ఉత్తర్వులు ఇచ్చింది. 9 నెలల్లో పూర్తి చేయమంటే సంవత్సరం అయింది. ఇప్పటికి కూడా కేంద్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని, రాముడైనా ఆయనే, కృష్ణుడైనా ఆయనేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలోని లక్కారం ట్యాంకు బండ్పై ఎన్టీఆర్ పార్కును, విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తన నటనతో, నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆప్తుడు, ఎందరో ఆరాధించే నాయకుడు, గౌరవనీయులు పెద్దలు, విశ్వవిఖ్యాత
నట సార్వభౌమగా పేరు తెచ్చుకుని రాముడు ఎట్లుంటాడు కృష్ణుడు ఎట్లుంటాడంటే మాకు నిజంగా రాముడిని చూడలేదు, నిజంగా కృష్ణుడు చూడలేదు, కానీ ఈయనే రాముడు ఈయనే కృష్ణుడు అన్నంత స్థాయిలో ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన నాయకుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. వారి విగ్రహాన్ని వారి పేరు మీద పెట్టిన ఈ పార్కుని ఆవిష్కరించే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు గౌరవనీయులు అజయ్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక మేయర్ గారికి, గౌరవ అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని రకాల చరిత్రలు రాసినా కొన్ని చెరిగిపోయిన సత్యాలు ఉంటాయి. అందులో మొదటిది, తెలుగువారు అంటూ ఉన్నారు భారతదేశంలో అని చాటి చెప్పింది, ఎలుగెత్తి చెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయంలో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు. తెలుగువారు ఉన్నారు అని దేశం గుర్తించేలాగా ఆనాడు వ్యవహరించింది నందమూరి తారక రామారావు గారు అయితే, తెలంగాణ వారికి అస్తిత్వం ఉంది, తెలంగాణ వారికి పరిపాలన చాతనవుతుంది, తెలంగాణ పౌరుషం ఏంటో భారతదేశానికి రుచి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారన్న మాట గర్వంగా సగర్వంగా చెప్పవచ్చు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా అనే డైలాగ్. ఈ ఒక్క డైలాగ్తో అంతవరకు రాజకీయ నేతల్లో పేరు పొందిన మల్లారెడ్డి ఒక్కసారిగా యూత్లో పాపులారిటీ పెంచుకున్నారు. ఇప్పుడు యూత్కు మల్లారెడ్డి ఓ ఐకాన్గా మారారు. డైలాగులతోనే కాదు, వీలు కుదిరినప్పుడల్లా కాలు కదుపుతూ స్టెప్పులు వేయడం కూడా మల్లారెడ్డికి అలవాటు. తాజాగా హైదరాబాద్లోని కుకట్పల్లిలో డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ తనదైన శైలిలో డైలాగ్స్ చెప్తూ మంత్రి మల్లారెడ్డి యువతలో జోష్ నింపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకూడదని సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూకట్పల్లిలో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K వాక్లో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేజ్పై వైద్యులు యువతతో కలిసి డ్యాన్సులు వేస్తూ వారిలో ఉత్సాహం నింపారు. పాలమ్మినా పూలమ్మినా అంటూ తన డైలాగ్ చెప్తూ అందరినీ అలరించారు. స్మార్ట్ ఎందుకంటే ఆత్మంతా ఖరాబ్ చేసుకుంటారు. ఎప్పుడు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అన్ని రకాల ఉంటుంది. ఇవన్నీ కూడా దురలవాట్లకు అన్ని కూడా దూరం ఉంటేనే సక్సెస్ఫుల్గా మన హార్ట్ కూడా మంచిగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా డాక్టర్స్ కాబట్టి, ఇలా హార్ట్ అండ్ వరల్డ్ హార్ట్ డే కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా 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 నాకంటే కూడా స్మార్ట్ ఉండాలని కోరుకుంటున్నారు. ఢిల్లీలో తాను ఎక్కడున్నది నారా లోకేష్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత వాట్సాప్లో నోటీసులు పంపిన సిఐడి అధికారులు ఆ తర్వాత లోకేష్ తాను ఎక్కడున్నది చెప్పడంతో గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 41A కింద నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందినట్లు లోకేష్ సిఐడి అధికారులకు బదులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఈ నోటీసులు సిఐడి అధికారులు అందజేశారు. ఏంటి ఏ కేసు అది సెర్చ్ చేస్తారు కదా వాట్సాప్ లో? అదే సార్ యాక్చువల్ గా ఫిజికల్ గా ఇవ్వాలని చెప్పి మేము వచ్చాను. అదే ఆయన పంపించారు రాజు గారా? రాజు గారు వాట్సాప్ పంపించారు. రిసీవ్ అదే యాక్చువల్ గా మేము వచ్చేస్తున్నాం సార్ ఇక్కడికి. మీరు వచ్చారు? మేము ఆల్రెడీ మార్నింగ్ వచ్చేస్తున్నాం. పొద్దున వచ్చారు. నో ప్రాబ్లం. ఏం సార్ చెప్పండి. కూడా కాఫీ టీ ఏం తీసుకుంటారా? మీరు ఆగ్రాకు వచ్చారు కదా, ఎవిడెన్స్ ఇన్ ద కేస్ ఇన్ ఎనీ మేనర్. ఎవిడెన్స్ లేదు, కేసు లేదు, నో ప్రాబ్లం. యూ విల్ నాట్ మేక్ ఎనీ థ్రెట్. ఓకే, మనకు బొమ్మ లేదు.
రిసీవ్ చేసుకుంది సార్. సార్ ఒకసారి చదువుకుంటాం మమ్మల్ని సంతకం పెట్టమంటారా చదువుకొని ఎటు పెడతాను సార్ నేను. No issue, sir. లాయర్ గారు కూడా ఉన్నారు, ఎంపీ రాజ్యసభ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చదువుతాడు కదా, చదవాలి. సేమా అయితే మొన్న వచ్చిన బిల్డింగ్ ఇదేనా? సార్ కట్ కాపీ పేస్ట్ చేసినట్టున్నారు. యూ విల్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్ ఫర్దర్ ఏంటి ఇన్ ద ఫ్యూచర్ ఏంటి? సార్ అది దాంట్లో ఉండేది సార్. మీరు అఫెన్స్ కమిట్ చేశారని మీరు ఎట్లా లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ఇస్తుంది సార్. ప్రొఫార్మా సార్. కట్ కాపీ పేస్ట్ అదే నో యూ విల్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్ ఇన్ ద ఫ్యూచర్ అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయ్యో గారు కదా సార్ మాకేం కండిషన్స్ పెట్టలేదు, అందరూ చెప్తాను. ఆయన కండిషన్ పెట్టలేదు అంటున్నాను. కండిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సేమ్ దీంట్లో మనం పెట్టాం సార్. సుప్రీంకోర్టు యూ విల్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్ ఇన్ ఫర్దర్ ప్రొవైడ్ చేసిందా? ఇదేం రాసింది కదా సార్. రిసీవ్ చేసుకుంది సార్ ఒకసారి చదువుకుంటాం మమ్మల్ని సంతకం పెట్టమంటారా చదువుకొని ఎటు పెడతాను సార్ నేను. No issue, sir. లాయర్ గారు కూడా ఉన్నారు, ఎంపీ రాజ్యసభ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చదువుతాడు కదా, చదవాలి. సేమా అయితే మొన్న వచ్చిన బిల్డింగ్ ఇదేనా? సార్ కట్ కాపీ పేస్ట్ చేసినట్టున్నారు. యూ విల్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్ ఫర్దర్ ఏంటి ఇన్ ద ఫ్యూచర్ ఏంటి? సార్ అది దాంట్లో ఉండేది సార్. మీరు అఫెన్స్ కమిట్ చేశారని మీరు ఎట్లా లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ఇస్తుంది సార్. ప్రొఫార్మా సార్. కట్ కాపీ పేస్ట్ అదే నో యూ విల్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్ ఇన్ ద ఫ్యూచర్ అంటే. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రేగింది. ఒడ్డే వెంకటేష్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు, స్థానికులు కదిరి టోల్ ప్లాజా వద్ద దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కిడ్నాపర్లు టోల్ ప్లాజా గేట్ను ఢీకొని మరీ పారిపోయారు. ఈ క్రమంలో జాకీర్ హుస్సేన్ అనే కిడ్నాపర్ను కారు నుంచి కిందికి లాగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాపన్నను చెన్నైకి చెందిన దుండగులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాప్పై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తీసేస్తే వీళ్ళు వాళ్ళు లైట్ లాక్ చేసి వీడికి కనిపించుకోకుండా అటువైపు వెళ్తూ ఉంటే పక్కన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళలో పడితే వాళ్ళు ఎక్కడ పోలేక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డు హర్జనపేట డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదంతా చేశారా? ఇది వాటర్ ట్యాంక్ ఎక్కడ డిస్కటన్ బాడీ ఇది కంప్లైంట్ చేయండి. ఎన్ని రోజులకు ఒకసారి కడుగుతున్నారు ఇది ట్యాంక్ కడగటం ఉంటుందా?
ఉంది కదా ఆరోగ్య ఎదురున్నది పొలం మొక్క ఇచ్చారైనా ఇలా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా చేసిందా? రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ క్యాంపులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అదే సందర్భంలో రామచంద్రపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ని ప్రారంభించడం ఇది ఒక అద్భుతం. ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు కూడా ఆలోచించనిది, ఆలోచనకి అందనిది. గతంలో గడిచినటువంటి ప్రభుత్వాల్లో పేదవాడు ఆరోగ్య సమస్య వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అరకర వసతులు, వైద్యులు ఉండరు, వైద్యులుంటే పరీక్షలు ఉండవు, పరీక్ష చేసే యంత్రాలు ఉండవు, వాటితో పాటు రోగి పట్ల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, అటువంటి మాటలు విన్నాం. కానీ ఈరోజు జబ్బున్న వాడిని జల్లెడి వేసి పట్టడానికి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి వారికి ఉన్నటువంటి టెస్టులు స్క్రీన్ చేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రముఖ వైద్యులను అందరినీ కూడా ఈ క్యాంప్స్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన సాధ్యం అది జగన్కి మాత్రమే సాధ్యమనేటువంటి విధంగా ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రామచంద్రపురం పట్టణంలో ఇవాళ పట్టణానికి సంబంధించినటువంటి సచివాలయంలో ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని, ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక్కడ ఈ వైద్యం కోసం ఎవరైతే ఇప్పటిదాకా బీపీ, షుగరు, తర్వాత హిమోగ్లోబిన్ టెస్టులు అయిపోయిన తర్వాత ఇంకా ప్రత్యేకమైనటువంటి పరీక్షలు ఏమైనా అవసరమైతే వారికి ఆ ప్రత్యేక పరీక్షలు నిర్వహించి కన్సల్టెంట్స్ తోటి వారికి వైద్యాన్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఇది నిజంగా నాకు కూడా చాలా ఆనందం ఇస్తుంది. ఇది నిజంగా ప్రజలకు సేవ చేయడం అని అంటే ఎక్కడో రోగాన బారిపడి కొడుకో, కూతురో, మనవడో, మనవరాలో తనను ఆసుపత్రికి తీసుకువెళ్ళలేదు అనేటువంటి బాధ లేకుండా ఇవాళ టోటల్గా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర పూజా సామగ్రిని ఆలయ ఆవరణలో ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఊరేగించారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు పాల్గొన్నారు. క్షేత్రంలో పవిత్రోత్సవం జరుగుతూ ఉన్నారంటే అపవిత్రో పవిత్ర అంటారు అన్నమాట. అంటే తెలుసో తెలియకో
తప్పు చేస్తే అంటే అర్చనలో కానీ అభిషేకంలో కానీ నైవేద్యంలో కానీ కైంకర్యంలో కానీ ఆభరణాల అలంకరణలో కానీ ఏదో ఒకటి తెలుసో తెలియక తప్పులు జరుగుతూ ఉంటాయి. పండితులైనా కూడా ఉచ్చారణలో కూడా తప్పులు జరుగుతాయి. అటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దామని చెప్పి సకల దేవతలను మనం కోరుతూ వారిని పవిత్రోత్సవాలకి మాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి పవిత్రోత్సవాలు శ్రీకాళహస్తిలో జరిగి అత్యంత వైభవంగా జరిగి ముగిస్తే వరుణదేవుడు కూడా ఈరోజు కరుణించి మంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వారి ఇంట సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనసా వాచ కర్మన కోరుకుంటూ ఓం నమః శివాయ. తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని అక్రమంగా 1000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి 14 ఏళ్లు జైల్లో ఉండి బెయిల్ మీద కాలం గడుపుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిధిలోని దోనెపూడి గ్రామంలో నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. 4 పెంచాం, 4 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన భవిష్యత్తుకు భరోసానిస్తూ ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉంటే నంద్యాలలో ఉంటే అర్ధరాత్రులు పోయి 2000 మంది పోలీసులు చుట్టుముట్టి ఆయన అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఓ పక్క యువతరాన్ని నిర్వీర్యం చేశారు, యువతను గంజాయికి బాధితులు చేశారు, మత్తు పదార్థాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మార్చారు. నువ్వు మహారాష్ట్రలో, బొంబాయిలో, కర్ణాటకలో, చెన్నైలో ఎక్కడన్నా పట్టుకో గంజాయి దొరికిందంటే ఎక్కడిదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందంటారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఎక్కడ పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి అంటారు. అంటే యువతరాన్ని నాశనం చేస్తా ఉన్నాడు, యువతరానికి ఒక మేలుకొలుపు లేకుండా చేస్తా ఉన్నాడు. ఆ యువతరాన్ని మేలుకొలుపుతూ యువగలం పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో 3000 కిలోమీటర్ల పైన పర్యటించాడు నారా లోకేష్. ఆ యువగలం పాదయాత్రకు వస్తున్నటువంటి స్పందన, చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్ గ్యారెంటీకి ప్రజలు తండోపతండాలుగా వస్తున్న విధానం చూసి ఖచ్చితంగా ఈ రోజు అడ్డం పడాలి, వీళ్ళిద్దరిని అడ్డుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాలి, లోకేష్ యువగలం అడ్డుకోవాలి, తద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే మళ్ళా నేను అధికారంలోకి వస్తానని చెప్పి పిచ్చి పగటి కళ్ళకు అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు ఇటువంటి పిచ్చి పనులు చేస్తే నువ్వు పిచ్చి కుక్క ఎక్కువైపోయింది, పిచ్చి ముదిరింది, సైకో అంటా ఉన్నావు. సైకో కంటే పిచ్చి ఇంకా పెద్దది. పిచ్చి ముదురుతా ఉంది రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డికి. పిచ్చి ముదురు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా. ఇటువంటి పిచ్చాలని సమాజానికి దూరంగా నెట్టకపోతే సమాజం చాలా ప్రమాదంలో పడిద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు కలిసి ఒక కుటుంబంలాగా ఐక్య కార్యాచరణలతో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాటాలు చేస్తామని గూడూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సునీల్ కుమార్కు టీడీపీ నాయకులకు జనసేన పార్టీ నాయకులు సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. నేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్న వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని కోల్దోర్చేందుకు చంద్రబాబు నాయుడు గారితో కలిసి జనసేన పార్టీ పూర్తిగా ముందుకెళ్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న నెల్లూరు జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షుడు మరుకాంత్ రెడ్డి గారితో నెల్లూరు జిల్లా నాయకులు, టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. మండల పరిధిలో పలు ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక సచివాలయంతో పాటు ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. గతంలో రైతులు విత్తనాల కోసం ఇబ్బంది పడేవారని, లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా మొత్తం ఆర్బీకేల్లోనే అందుబాటులో ఉంచారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటును పరిశీలించడానికి దేశ విదేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారన్నారు.
మంజూరు చేశారు మన ముఖ్యమంత్రి గారు. అదే ఈరోజు మన గ్రామాలలో అంతా ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా కడుతూ ఉన్నాం. దాదాపు ఏ గ్రామం 10 ఇళ్ళున్నా కూడా అక్కడ కూడా 20,000 లీటర్లతో మనం ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే పైప్ లైన్ ద్వారా 24 గంటలు కూడా మనకు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇచ్చేదే కాకుండా ప్రతి ఇంటికి ఒక కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా మన నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకంతా కూడా తెలుసు, ఈ ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా వర్షాలు లేకుండా నీళ్లు సరిగా రాకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి దాదాపు 3 రిజర్వాయర్లు 1500 కోట్లతో మంజూరు చేస్తే వాటిని చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ కార్యకర్తలు వారికి కావాల్సిన బంధుగణం సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అది కేసు పరిష్కారం అయితే తప్పకుండా ఎన్నికల లోపలే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ సాగునీరు తాగునీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విషయంలో కూడా మీరు అడిగినా అడగకపోయినా అవసరమైన మేరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాలలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వివక్ష లేకుండా అందిస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలా, గతంలో చూసారు మీరు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల్లో ఎవరికి ఇస్తారు? ఆ సభ్యులే తెలుగుదేశం పార్టీ వారు. వాళ్ళు ఇచ్చేది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే వాళ్ళ బంధువులకు ఇస్తారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఏ ఊరికి సంబంధం లేదు. మరి మీరు సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే అర్హత ఉంటే ఇస్తారు. ఏదైనా తప్పు అంటే మళ్ళీ మనం తిరిగి అర్జీ పెట్టుకుంటే 6 నెలలకు ఒకసారి మళ్ళీ కొత్త పెన్షన్లు కానీ కొత్త ఇండ్లు కానీ మంజూరు చేసే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణకు కేంద్రం కావాలని అడ్డంకులు సృష్టిస్తుందన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే ప్రధాని మోడీకి ఇష్టం లేదని వ్యాఖ్య. రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్ఏనన్న మంత్రి కేటీఆర్. నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని వెల్లడి. కూకట్పల్లి నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K వాక్. వైద్యులు యువతతో కలిసి స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి. నారా లోకేష్కు సిఐడి నోటీసులు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.